మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. కీలక అంశాలపై చర్చే అజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నీటిపారుదల రంగానికి 25,000 కోట్ల రూపాయల కేటాయింపులపైన సమాలోచనలు జరపనున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమగ్రంగా విశ్లేషించనున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీలను మంత్రివర్గం ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉపాధ్యాయుల భర్తీ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా వివిధ శాఖల్లో ఖాళీల నియామకాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. కీలక అంశాలపై చర్చే ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నీటిపారుదల రంగానికి 25,000 కోట్ల రూపాయల కేటాయింపులపైన సమాలోచనలు జరపనున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమగ్రంగా విశ్లేషించనున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీలను మంత్రివర్గం ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉపాధ్యాయుల భర్తీ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా వివిధ శాఖల్లో ఖాళీల నియామకాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. కీలక అంశాలపై చర్చే ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నీటిపారుదల రంగానికి 25,000 కోట్ల రూపాయల కేటాయింపుపైన సమాలోచనలు జరపనున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమగ్రంగా విశ్లేషించనున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీలను మంత్రివర్గం ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉపాధ్యాయుల భర్తీ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా వివిధ శాఖల్లో ఖాళీల నియామకాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే యోచన ఉన్నట్లు తెలుస్తోంది.